శివుడు మేడలో పాము కథ. ఏదో ఒకప్పుడు గోదావరి తీరం దగ్గర మహాదేవపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరు పచ్చగా, పూలతో, పంటలతో నిండేది. అక్కడి ప్రజలు చాలా సాదాసీదా మనుషులు, కష్టపడి పని చేసేవారు, దేవుణ్ణి నమ్మేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. వయసు 60 దాటినా అతని మనసు మాత్రం పాపలాగా ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే రామయ్య లేచి నది దగ్గరికి వెళ్లి స్నానం చేసి ఓం నమః శివాయ అంటూ పాడుతూ వచ్చేవాడు. ఇంట్లో చిన్న మేడపై ఒక శివలింగం ఉండేది. మట్టితో కట్టి పైకి తులసి, బిల్వపత్రం, పువ్వులు వేసి గంగాజలం చల్లేవాడు. అతని జీవితం అంతా భగవంతుడిపైనే ఆధారపడి ఉండేది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వాన పడుతుందని కనిపించింది. రామయ్య కాస్తా భయపడి తన పూజను త్వరగా ముగించాలనుకున్నాడు. కాని అప్పుడే ఒక గంభీరమైన గర్జన వినిపించింది. ఆ మేడపై ఒక పెద్ద నాగపాము సుడులుగా చుట్టుకొని కూర్చుంది. దాని తల శివలింగం పైకి వాలిపోయింది. కళ్లలో ఆభరణాల్లాంటి కాంతి. రామయ్య మొదట భయపడ్డాడు. చేతులు వణికిపోయాయి. అయినా వెంటనే మనసులో గుర్తొచ్చింది, పాము అంటే శివుడి ఆభరణం కదా, నాగభూషణుడు అన్నది శివుడి పేరు కదా అన్న భావనతో అతడు భయం విడిచి పాముని శివరూపంగా పూజించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి ప్రతి ఉదయం రామయ్య పూజకు వెళ్లగానే ఆ పాము కూడా అక్కడే కనిపించేది. అది శివలింగం చుట్టూ ప్రశాంతంగా కూర్చుండేది. ఎవరినీ కుట్టేది కాదు. ఇది కొద్ది రోజుల్లోనే గ్రామంలో వార్త అయిపోయింది. రామయ్య ఇంటి మేడపై పాము ఉంది కాని ఎవరినీ కుట్టదు. ఆ పాము శివుడి రూపమని అంటారు అని అందరూ మాట్లాడుకున్నారు. ప్రతి ఉదయం గ్రామం నుంచి కొంతమంది ఆ మేడ పైన శివలింగం చూడటానికి వచ్చేవారు. ఆ పామును చూసినవారికి ఒక విచిత్రమైన శాంతి, భక్తి అనుభూతి కలిగేది. రామయ్యకు మాత్రం ఆ పాము దేవుడే అయిపోయాడు. అతను పాము ముందు పాటలు పాడేవాడు. ఓం నమః శివాయ, హరహర బోలే శంకరా. పాము ఆ స్వరానికి కదిలి లింగం చుట్టూ తిరిగేది. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఆ గ్రామం అంతా ఆ మేడ వైపే ఆకర్షితమైంది. పరీక్ష. కాని ఒక రోజు ఊరికి వచ్చిన ఒక వ్యాపారి ఈ దృశ్యం చూసి నవ్వాడు. ఇది పాము కాదు, మంత్రగాడు పెట్టిన మోసం. ఇది శివుడు కాదు అని చెప్పి పాముని రాళ్లతో కొట్టాలనుకున్నాడు. రామయ్య అడ్డుకున్నాడు. అయ్యో, ఇది శివుడి రూపం, చెయ్యకు అన్నాడు. కాని వ్యాపారి వినలేదు. రాయిని తీసి విసిరాడు. వెంటనే ఆకాశం గర్జించింది. వాన గాలులు చెలరేగాయి. రాయి పాముకి తగలలేదు కాని ఆ మనిషి చెయ్యే వణకడం మొదలైంది. అతడు భయపడి క్షమించమని కేకలేశాడు, శివ శివ, నేను తప్పు చేశాను అని. ఆ వాన వెంటనే ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా శివుడే అని గ్రామమంతా నమ్మింది. శివుడి దర్శనం. ఆ రాత్రి రామయ్యకు కల వచ్చింది. ఆ కలలో శివుడు త్రినేత్రుడిగా, గంగాధరుడిగా ప్రత్యక్షమై ఇలా అన్నాడు, రామయ్యా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఆ పాము రూపంలో నేనే నీ పూజ స్వీకరించాను. నీ భక్తిని పరీక్షించడానికి నేనే ఆ రూపం ఎత్తాను. ఇకనుంచి నీ ఇంటికి, నీ వంశానికి పాములు హాని చేయవు. నీ మేడను పుణ్యస్థలంగా నేను స్వీకరిస్తున్నాను. అలా చెప్పి శివుడు ఆవిరైపోయాడు. తర్వాతి ఉదయం ఆ పాము కనిపించలేదు కాని శివలింగం చుట్టూ నాగరూపపు శిలా ముద్ర ఏర్పడింది. ఆ తరువాత ఆ ఊరు ఈ అద్భుతాన్ని గమనించి ఆ మేడను నాగేశ్వర మేడ అని పిలిచింది. ప్రతి సంవత్సరం శ్రావణ సోమవారం రోజున ప్రజలు అక్కడికి వచ్చి పూజ చేసేవారు. ఎవరికైనా పాము కాటు పడి ఆ మేడ వద్ద ప్రార్థిస్తే వారు సురక్షితంగా కోలుకుంటారని నమ్మకం ఏర్పడింది. ఇప్పటికీ ఆ స్థలంలో పాత బండరాయి శివలింగం మీద నాగరూపం చెక్కబడి ఉంటుంది. అది చూసినవారికి ఒక భక్తి ఉప్పొంగుతుంది. శివుడి భక్తికి భయం అడ్డంకి కాదు, విశ్వాసమే శివుడి శక్తి. ఈ కథ మనకు నేర్పేది, శివుడి సంకేతాలు సాధారణ రూపాల్లో వస్తాయి, వాటిని గుర్తించే భక్తి మనలో ఉండాలి. భయం కన్నా విశ్వాసం గొప్పది. భయం విడిచిన చోటే శివుడు కనిపిస్తాడు. శివుడు భక్తులని పరీక్షిస్తాడు, కాని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇదే మహాదేవుని మేడలో పాము కథ. భక్తి, విశ్వాసం, అద్భుతం కలసిన ఒక పవిత్ర గాథ.